శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. నిన్న భారత రాష్ట్రపతి ప్రథమ పౌరురాలు గౌరవనీయులు డాక్టర్ ద్రౌపది ముర్ము గారి న్యాయ వ్యవస్థ పట్ల ఉన్నటువంటి ఇదిని గురించి మాట్లాడటం చాలా విశేషంగా చెప్పుకున్నాం. దాని గురించి నేను నిన్న కూడా ఒక వీడియో చేశాను, అది చూడొచ్చు. అట్లాగే అది ఢిల్లీలో జరిగింది. నిన్న మంగళవారం నాడు మహారాష్ట్ర శాసనమండలి శతాబ్ది ఉత్సవాల్లో డాక్టర్ ముర్ము గారు మాట్లాడుతూ సమాజంలో మహిళల పట్ల ఉన్నటువంటి దృష్టికోణం మారాలి, మహిళల పట్ల ఉన్నటువంటి వివక్షత మారాలి. ఇది మారకపోయినట్టయితే కనుక చాలా ఇబ్బందులు ఉంటాయి. అట్లాగే సమాజంలో స్త్రీల పట్ల తీరు ముఖ్యంగా మారాలి, దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను సమీక్షించుకోవాలని అవసరం ఉందని చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా మహిళలు అభివృద్ధి చెందుతున్నటువంటి పూర్తి స్థాయిలో దేశ పురోగతి సాధ్యపడుతుంది అని చెప్పి అభిప్రాయపడ్డారు. మంగళవారం ముంబైలో మహారాష్ట్ర శాసనమండలి శతాబ్ది వేడుకల్లో ఆమె ప్రసంగించారు. జనాభాలో సగం మంది మహిళలే ఉన్నందున దేశం ముందడుగు వేయడానికి వివిధ రంగాల్లో మహిళలకు క్రియాశీలక భాగస్వామ్యం అవసరమని ముర్ము గారు చెప్పారు. ప్రస్తుతం అతివలకు కొంత చేయూతనిచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో వారంతటా వారు పరుగులు తీసి దేశాభివృద్ధిలో తమ పాత్ర పోషిస్తారని ముర్ము గారు చెప్పారు. అయితే ఇప్పుడు చూస్తున్నవి మహిళలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నవి ఇకపై ఉండబోవచ్చునని, హోమ్ రూల్ ఉద్యమం స్వయం పరిపాలన డిమాండ్ ఉన్నందున 1919లో చట్టం ఆమోదం పొందిందని, అది 1921 అమల్లోకి రావడంతో బాంబే ప్రెసిడెన్సీ తాత్కాలిక శాసన వ్యవస్థ ఏర్పడిందని రాష్ట్రపతి గుర్తు చేశారు. తర్వాత అదే మహారాష్ట్ర శాసన వ్యవస్థగా మారిందని, 103 ఏళ్లుగా ఇది ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తోందని, డాక్టర్ అంబేద్కర్ గారు కూడా దీంట్లో ఒక సభ్యునిగా ఉండేవారని, ఎగువ సభల పెద్దలు సభలుగా పేర్కొంటూ యువనేతలు కూడా రాజ్యసభకు, శాసన మండళ్లకు ఎన్నికవుతూ దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారని డాక్టర్ ముర్ము గారు వివరించారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించవలసింది ఏంటంటే, గత వారం రోజుల్లో ఢిల్లీ నడిబొడ్డున, మహారాష్ట్రలో నడిబొడ్డున ముర్ము గారు 2 ప్రసంగాలు కనుక మనం గమనించినట్టయితే ఒక విషయం అర్థమవుతుంది. న్యాయ వ్యవస్థని సంస్కరించాల్సిన అవసరం ఉందని, దాని మీద జరుగుతున్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అట్లాగే స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి వివక్ష, హత్యలు, మానభంగాలు, రేపులు, మర్డర్లు ఇవన్నీ కూడా త్వరలో తొలగించుకొని ఒక నూతనమైనటువంటి సమాజాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని, అట్లాగే స్త్రీలకి సమాజంలో ఉన్నటువంటి గౌరవాన్ని ఇనుమడింప చేయాల్సిన అవసరం ఉందని ముర్ము గారు మర్మగర్భంగా చెప్పడం జరిగింది. కాబట్టి సమాజం యావత్తు కూడా స్త్రీల పట్ల ఒక విధానం మారితే తప్ప, స్త్రీల పట్ల చూసేటటువంటి విధానం మారితే తప్ప సమాజం ముందుకు నడవటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ దేశ జనాభాలో సగం మంది మహిళలే ఉన్నారు. కాబట్టి మహిళలు క్రియాశీలకంగా లేకపోతే ఏ వ్యవస్థ కూడా నడవదు. ఇవాళ మహిళలు చంద్రమండలానికి వెళ్తున్నారు, కానీ భూమండలం మీద మాత్రం వాళ్ళకి తగినటువంటి ప్రాతినిధ్యం ఉండట్లేదు, తగినటువంటి గౌరవ మర్యాదలు ఉండట్లేదు. ఇవన్నీ కూడా కల్పించవలసింది ఈ సమాజమే. కాబట్టి ఈ సమాజం మహిళల పట్ల ఉన్నటువంటి దృష్టికోణాన్ని మార్చుకుని ఉన్నతమైనటువంటి దృష్టితో ముందుకు వెళ్తే కనుక ఈ సమాజం అభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతుంది. హరి ఓం తత్సత్. జై హింద్.